ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు, కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థులకు మంచి విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వ్యాపారస్తులకు జనాకర్షణ, సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/6/2025 నుండి 30/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, మిథున రాశిలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి, రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము, రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము, సింహరాశిలో కుజ భగవానుడు కేతు భగవానుడు, కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య తిథి యందున ఎలాంటి విధి విధానం పాటించడం వలన అర్ధాష్టమ రాహు, అష్టమ గురువు, అష్టమ రవి, అష్టమ బుధాదిత్య యోగం ఉన్నప్పుడు గ్రహదోష తీవ్రత తగ్గించి గ్రహయోగం ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రం చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. ఇక అర్ధాష్టమ రాహు ఉండడం వల్ల కష్టపడి పనిచేయడం మీ వంతు, ఫలితం ఆశించడము ఇంట్లో వారి వంతు, బయటి వారి వంతు అనే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సమయం, ధనాన్ని సద్వినియోగపరచుకోవడం, దయచేసి అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం కూడా చాలా మంచి కాలము. అందరూ మీరే గొప్పవారు, మీ సలహాలు ఇవ్వండి అని మీ దగ్గరికి వస్తూ ఉంటారు. విజయం సాధిస్తే మా వంతని అపజయం చెందితే నువ్వు ఇలా చెప్పే కనుక మేము ఇలా అయ్యా అని చెప్పి అపవాదులు మీకు మూట కట్టే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, బంధువులు, సన్నిహితులే నీకు శత్రువులుగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో దయచేసి సలహాలు ఇవ్వద్దు అని జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అలాగే పంచమ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లలేక చదువులు, అభివృద్ధి, కెరియర్ తీర్చిదిద్దడంలో మీకు మీరే సరిసాటి అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో శుక్ర భగవానుడు ఉండడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. అలాగే అష్టమంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, విద్యాకారకుడు సంతానక దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి యందున, అమావాస్య తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైనటువంటి లావాదేవీలు, రిజిస్ట్రేషన్లకు దూరంగా ఉండడము ఉత్తమోత్తంగా కూడా మీరు భావించగలగాలి. లేకపోతే ప్రభుత్వ అధికారులతో నిందలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, అనారోగ్యము, ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగనే రాజస్థాన్లో కుజ భగవానుడు కేతు ఉండడం వలన ధర్మము, న్యాయము, ఆధ్యాత్మిక చింతన, ఆపై కృషి, భగవంతుడి ఆశీస్సులు ఉండడం వలన ప్రమోషన్స్ మీకు దగ్గరగా ఉన్నాయి. కనుక పట్టుదల, సహనము, ఓపికని మీ విజయానికి మరో మెట్టు అని చెప్పి గమనించాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపార కార్యక్రమం చేసే వారందరికీ కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం. ఇలాంటి వారందరూ కూడా అమావాస్య తిథి యందున కూష్మాండ దీపాన్ని పెట్టి కాళభైరవ స్వామికి స్మరణ చేసి దీన్ని దానం చేయడం వలన లేక ప్రవహించే నీటిలో వేయడం వలన
సకల దోషం తొలగి ఐశ్వర్యం వృశ్చిక రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి. జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 19వ తారీఖున జ్యేష్ఠమాస బహుళపక్ష అమావాస్య, అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా, మరియు 25వ తారీఖు 6/2025 జ్యేష్ఠమాస బహుళ అమావాస్య, అక్కడ బుధవారం రావడము, మృగశిర నక్షత్రము, ఆర్ద్ర నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ ధ్యానము, ఇంట్లో ఒక కూష్మాండ దీపాన్ని లేక నారికేల దీపాన్ని లేకపోతే నింబకుసుమ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరు పైన కాకి పక్షిరాజు వారికి కానీ సునకపు మహారాజు గారికి కానీ బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటా విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే కుదరలేనటువంటి వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళభైరస్వామి యొక్క పూజ, అభిషేకము, హోమము, అలాగా కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి, చూడాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. కాళభైరస్వామి ఆశీస్సులు పొందండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.